లేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే తెలియక అడుగుతున్నాలే, కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడు ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ముందునా. తెగువ తెలుపు తెలుపు మనకి దొరకదా. హ్యాపీ హ్యాపీ యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. గురించి చెప్పాలంటే చాలా క్యూట్ అండ్ స్మార్ట్ బాయ్.
చాలా హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు కూడా చాలా ఎంజాయ్గా ఉంటాడు, చాలా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయాలనేటువంటి ధోరణిలో ఉంటాడు. జేఎన్టీవీ నుంచి బిట్స్ ప్లాన్కి పోయాడు, కష్టపడ్డాడు, మంచి ఉద్యోగం చేస్తాడు, చాలా మంచి పొజిషన్లో ఉండు. నెక్స్ట్ త్వరలో నాకు తెలిసి ఇంకో 6 months 1 year లోపల పెళ్లి కొడుకు అవ్వబోతాడు. నా ఈ గ్రేట్ పర్సన్. తర్వాత వైష్ణవి గురించి మాట్లాడుతుంది. వైష్ణవి గురించి మాట్లాడాలంటే వైష్ణవి ఎన్నోమా ఎక్కడ వైష్ణవి నాకు 2000లో పెళ్ళి అయింది. తర్వాత డిసెంబర్లో పెళ్ళి అయింది, అక్టోబర్లో వైష్ణవి పుట్టింది. అప్పటివరకు నేను చాలా మామూలు జస్ట్ 0 పొజిషన్, అంటే దాని ముషేపల్లి నుంచి మా నాన్న నేను ఒకటి లేవాలి, ఆయన పూరే నేను పూరే అప్పట్లో. ఇప్పుడు ఆయన కొంచెం మంచిగా ఉండు, ఆయన లేడు ఇప్పుడు, కానీ నేను సంపాదించిపోయాడు, నేను కూడా పర్లేదు కొంచెం మంచిగా ఉన్నా. ఆ ముషేపల్లిలో ఆటోలో కొన్ని సామాన్లు వేసుకొని వచ్చిన నేను, అంటే జస్ట్ ఏడ్చుకుంటూ, అది కూడా ముషేపల్లి ఏడ్చుకుంటూ నాకు నల్గొండ ఎక్కడికి పోయినా ముషేపల్లి వస్తే వీళ్ళు అలవాటు నాకు, ఓన్లీ ముషేపల్లి ఉండేవి నాకు అలవాటు. ఎక్కడికి పోయినా చాలా బాగా అనిపించేది నాకు, ఎక్కడికి పోయినా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. అటువంటి ముషేపల్లి నుంచి ఏడ్చుకుంటూ నా ఊళ్ళో వీటి కానీ టెంపుల్కి వచ్చిన చాలా కష్టపడ్డారు, అంటే అందరూ కష్టపడ్డారు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడ్డారు, ఎప్పుడైనా కష్టపడడానికి కాదు, అందరూ చాలా కష్టపడ్డారు, చాలా మంచి కూర్చొని ట్రై చేశారు అందరూ. తర్వాత నెక్స్ట్ ఆ గుళ్ళో నుంచి వీటికాని గుళ్ళో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. గుళ్ళో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉండేది. తెలంగాణ సోమనాథ్ గుర్తొస్తాను, అక్కడ నరసింహుడు సార్ ఒక అతను ఉండేది. ఆయన నీకు మంత నాకు నిజంగా చెప్తున్నా, నాకు భార్యమే విద్య తద్య చదువు కూడా రావండి అప్పటికప్పుడు. నక్షత్రాలు నాకు కావు, నక్షత్రాలు నాకు కావు, నక్షత్రాలు కూడా నాకు రావు, ఒక మంత గణాంక మంత్రం సరి రాదు. మా తాత ఇన్స్పిరేషన్ పర్సన్, మా తాతయ్య ఉండి కాదు, సీతారామయ్య గారు. ఆయన నేను వచ్చి అక్కడ గుళ్ళో వీటికాలి గుళ్ళో జస్ట్ పూజ చేయడానికి పోయాం అక్కడికి. అంటే అక్కడ అప్పుడు ఉత్సవాలకి పోయాం. ఆ గుళ్ళో అప్పుడు ఖాళీ ఏర్పడింది అయ్యగారికి, నువ్వు చేయాల్సిందే పడిపడి నేను ఈ గుళ్ళో నువ్వు చేయాల్సిందే. నాకు రాబు తాతయ్య వందరా నాకు వీళ్ళంతా స్టిక్ అంటే కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చేయాల్సిందే అని మా తాతయ్య తీసుకొచ్చి నా గుళ్ళో పెట్టిండు. నేర్చుకుంటూ వచ్చిన. సరే అక్కడ నరసింహ సార్ ఒకటి ఉండేది. ఆయన ఎంత తింటే అసలు పిల్లలు ఎంత వినాలి, బాగా పిల్లలు వినాలి. ఫస్ట్ నేను చెప్పేది బాగా వినాలి పిల్లలు, మీరందరూ ఇన్స్పైరింగ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆయన ఎంత తింటే సార్ని మూర్తి సార్ అని ఉండేది. అసలు చుట్టుకునే వాళ్ళు, అదండి ఇట్లా వేయండి, ఇదండి అట్లా వేయండి, ఇదని అటు మార్చండి, అదని ఇటు మార్చి, మంత్రపుష్పం రాదు నేర్చుకో అని ఇంటికి తీసుకుపోయి మంత్రపుష్పం చెప్పేది ఆయన. ప్రతి ఒక్క మంత్రం ఇది నీకు అసలు నీకు ఏది రావట్లేదు, అసలు 0 నేర్చుకోవాల్సింది తప్పదని 8 months అసలు నేర్చుకుంటే ఆ గుళ్ళో నేను ఒక రోజు బాగా ఇట్లే వర్షం పడుతుంది, ఈ రోజు వర్షం పడుతుంది. నిజంగా చెప్తున్నాడు, నేను పై మాట చెప్పట్లేదు, నేను బాగా వర్షం పడుతుంది. అప్పటికి నేను పావుగా పెళ్లి చేసుకుందాం అనుకున్నట్టుంది బహుశా. అప్పటికి అనుకున్నట్టుంది, బాగా వర్షం పడుతుంది. అసలు నా లైఫ్ వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతున్నా. వర్షం ఇవాళ పడ్డది, ఆ రాత్రి పడ్డది, ఈ రాత్రి పడ్డది, చాలా రాత్రులు పడుతూనే ఉంది. కానీ ఆ రాత్రి నాకు గుర్తుంది, ఆ రాత్రి ఈ రాత్రి నాకు గుర్తుంటాయి. ఇక ఆ రాత్రి అసలు నాకు ఒక బాగా దారాలను ఏడిచినట్టు, అసలు నా లైఫ్ వెళ్ళిపోతుంది, నేను ఏం చేస్తా సరిగ్గా నాకేం రాదు, ఏది తెలియదు నీకు ఏదన్నా. ఆ టైంలో నేను ఇంకొకటి చెప్తా, కొంచెం బోర్ కొట్టించా మీకు వినాలి. మా పిల్లలు కూడా చెప్తుంటా స్కూల్లో కూడా, బోర్ కొట్టిస్తాను మీకు నేను, నా స్పీచ్నా సరే సార్ వాళ్ళు ఎవరైనా లేచారు మధ్యలో ఎవరైనా మాట్లాడేది లే స్టాండప్ అంట, అందరూ వస్తారు కానీ నువ్వు అనే ఛాన్స్ నాకు లేదు కాబట్టి. ఓకే ఓకే. అయితే నెక్స్ట్ వచ్చేసి మన ఆ టెంపుల్లో చేస్తూ ఉన్న ఆ టెంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ అమ్మవారి గుళ్ళో పనిచేసాను. అమ్మవారి దగ్గర మా నాన్న ఎప్పుడు అమ్మవారు చిన్న విగ్రహం ఉండే, అక్కడ అది పెద్ద విగ్రహం ఉండే, చాలా అమ్మవారి గురించి నాకు ఇన్స్పైర్ ఎప్పుడు దుర్గమ్మవారిని నమ్ముకునేది. నేను మొదటి నుంచి అమ్మవారి భక్తుని, ఇంత భక్తులు ఎంత డీప్ గా నమ్ముతానంటే నేను అసలు దుర్గమ్మవారిని. అసలు నేను నమ్మినంత, అంటే మీరు అంత నమ్ముతారు కానీ నాకు పిచ్చిగా నమ్ముతానంటే ఇక్కడ మరీ రామగుడి దుర్గమ్మని అయితే అసలు అక్కడ అమ్మవారు కూర్చుంది, మనం ఏదైతే అది చేస్తే నమ్ముతాను, ఎంత బిలీవ్ ఎంత నమ్ముతాను అమ్మవారిని. ఆ టైంలో ఒక ఆయన వచ్చి గుడికి, ఈ గుడిలో మీరు చేయండి అయోధ్యరావణి, అప్పటికే ఆ గుడికి చుట్టూ తిరిగి నేను ఈ గుడిలో నాకు చెప్తే బాగుండు, ఈ గుడిని పని చేస్తే మా నాన్న చేసింది కాబట్టి మా నాన్న గుడిలో పని చేశాడు, నేను ఆ గుడిలో చేస్తే బాగుండు, ఆ గుడిలో చేస్తే బాగుండు తిరిగేది, ఆ గుడి చుట్టూ తిరిగేది. తిరిగినప్పుడు ఆటోమేటిక్గా అమ్మవారి వల్ల నెక్స్ట్ ఆయన గోపిక కూడా అయిపోయింది, అయోధ్యరావణి వచ్చాడు. నాకు ఆ గుడిలో మీరు చేస్తామని నేను ఒప్పుకున్నా. ఆ టైంలో మళ్ళీ ఆ గుడి వల్ల నాకు రిలీవ్ చేయగా చేయనప్పుడు అన్నయ్య ఉండు, నాన్న ఉండు,
వాళ్ళిద్దరే ఒక 1 దగ్గర 1 పంతంగా వాళ్ళే చేసారు వాళ్ళు గుళ్ళు వాళ్ళ అక్కడ ఎక్కడ రిలీవ్ చేయరు కదా మీ ఆఫీస్ లాగానే ఎక్కడ రిలీవ్ చేయరు వాళ్ళు పంపించారు వాళ్ళకి వైగారు దొరకాలి కాబట్టి ఆ టైంలో వాళ్ళు దొరికారు వైష్ణవి ఇది విధానం మనం అయితే ఇక ఆ గుడికి నేను ఎంటర్ అయ్యా ఎందుకు చెప్తుంటే మీరు ప్రతిదీ మీరు ఇన్స్పైర్గా తీసుకోవాలి ఏ విషయం సార్ పిల్లలు మరి ఎస్పెషల్గా పిల్లలతో చాలాసార్లు మాట్లాడుకున్నారు ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు వాళ్ళు వినరు మనం చెప్పిన మాట ఎట్లా వాళ్ళు వినాలి అనుకుంటారు నేను కానీ ఇప్పుడు వినే మూడ్లో ఉండరని అనుకుంటున్నా ఆ గుడికి వచ్చిన ఆ గుళ్ళో పని చేయడానికి వచ్చిన ఆ గుళ్ళో అన్నయ్య పని చేసిండు ఒక 1 month తర్వాత అన్నయ్య కలిసిండు అందరు వాళ్ళు వచ్చిన నేను అందులోకి ఎంటర్ అయినా ఆ గుడి సార్ వాళ్ళిద్దరు పెద్ద మనిషి కాబట్టి ఆ గుడి చాలా చాలా సరే ఎంత అంటే డస్ట్ ఉండేది ఆ గుళ్ళో బాగా ఆయిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు కడగలేరు కావాలి ఇట్లా ఇప్పుడు కాబట్టి ఆ కడగలేకపోవడం వల్ల ఆ గుళ్ళో డస్ట్ ఉండేది చీమలు మొత్తం ఆ గుళ్ళు ఎన్ని చీమలు ఉండేది 2 చీమలు ఉంటాయి నీళ్ళు పోస్తే చీమలు బయటకు వచ్చేది చిన్న గుడి ఆ గుడి ఒకసారి కడుగుతుంటే ఒక స్థానం దగ్గర చెప్పిన నిజంగా ఇట్లా సర్పెట్టి ఎంత ఇంట్రెస్ట్ ఉండేది అక్కడ ఆ గుడి శుభ్రం చేయాలని ఈ గుళ్ళు నేను బాగుపడతా నాకు నమ్మకం వచ్చింది ఆ గుళ్ళు నాకు పవర్ నాకు అర్థమైపోయింది నాకు అప్పుడర్థమైంది అట్లా ఒకసారి పెద్ద సూది ఉంది అక్కడ ఆ సూది ఇట్లా గట్టి కడుగుతుంటే ఆ సూది కలిసి కడిగి వచ్చింది పెద్ద సూది అంత పిచ్చిగా ఆ గుడిని నీట్ చేసేది ఆ గుడి అంత మెయింటైన్ చేసేది చాలా కష్టపడి చాలా ఆ టైంలో మెయింటైన్ చేసిన అట్ ది సేమ్ టైం నాకు నా అదృష్ట దేవత భావన వచ్చింది నాకు భావన తర్వాత నెక్స్ట్ వైష్ణవి వచ్చింది వైష్ణవి గురించి ఇప్పుడు చెప్పాలి నేను వైష్ణవి వచ్చిన తర్వాత నా లైఫ్లో ఎంత కలిసి వచ్చిందంటే అసలు మామూలుగా కలిసి రాలేదు అసలు నేను మామూలుగా జీరో నేను హీరో కాదు మామూలు హీరో కాదు చాలా అసలు వైష్ణవి పుట్టిన తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది అది యాక్చువల్గా 2001లో వైష్ణవి పుట్టింది 2007లో విశాల్ పుట్టింది 2001 నుంచి నా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది 2007 విశాల్ పుట్టిన తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది మంచి స్టేజ్కి వెళ్ళిపోయింది చాలా మంచి స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నట్టు ఈ వైష్ణవి విశాల్ గురించి ఎక్కువ చెప్పి మనం బోర్ కొట్టాను అంటే ఈ టాపిక్ ఎక్కడ చెప్తున్నా వైష్ణవి మన పిల్లలందరూ అంటే వైష్ణవి విశాల్ అనే కాదు నాతోడితే పెద్దగా గొడవలు పెట్టుకోరు నాతోడితే మరొకరు కానీ వాళ్ళమ్మతో మాత్రం కోపం సరుస్తారు వాళ్ళమ్మని మాత్రం గొడవలు పెట్టుకోరు గట్టిగా మాట్లాడతారు తప్పితే వైష్ణవి విషయాలు తప్పితే బయట మాత్రం వాళ్ళు ఎంత సింప్లిసిటీ ఎంత సింపుల్ ఉంటారు అంటే వాళ్ళు ఆ సింప్లిసిటీ చూస్తే అసలు నాకు అసలు నేను బాగుంటుందంటే భావనే అసలు మా వైష్ణవి విషయాలే కాదు మన పిల్లలందరూ చాలా గ్రేట్ అసలు ఎందుకంటే నేను స్కూల్ మెయింట్ చేసిన దగ్గర ఏమైనా పిల్లలు ఉండరు అన్ని స్కూల్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా పని ఏంటంటే అన్ని స్కూల్స్ చుట్టూ తిరుగుతుంటే అన్ని అబ్జర్వ్ చేస్తుంటా ఎంత అసలు పిల్లలు ఎట్లుండండి ఇప్పుడు జనరేషన్ లో మనకున్న మంచి మంచి పిల్లలు ఎవరు లేరు మనం దానికి అప్రిషియేట్ చేయాలి మనం అసలు అది నిజంగా చెప్తున్నాం మనం అది గొప్పగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మన దాంట్లో మనకున్నంత మంచి పిల్లలు ఎవరు లేరండి బయట ఎంత గలీజ్ ఉన్న జనరేషన్ మళ్ళీ వినవలేదు భావని పోయినా నీకు చాలా భావన కూడా చెప్తున్నాను నేను మీ అందరికి చెప్తున్నా ఇది ఈ ప్రోగ్రామ్ ద్వారా మన పిల్లలు చాలా బెస్ట్ పిల్లలు ఎస్పెషల్గా మరి అందరి గురించి మీ పిల్లల గురించి మీకు ఎక్కువ తెలుసు నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి వైష్ణవి విషయాలు మాత్రం అసలు సింప్లీ సూపర్ వైష్ణవి అయితే అసలు ఇక దాన్ని ఏమంటారు కరోనా టైంలో ఒక దాదాపు 3 years ఇంట్లోనే ఉంది బయటికి వెళ్తా అన్నదు ఫోటోలకు పోతా అన్నదు సినిమా చూస్తా అన్నదు ఆమె అసలు ఎస్పెషల్గా కొన్ని ఇంకా చాలా చెప్పాలి వైష్ణవి చెప్పాలంటే కానీ మన అసలు వాళ్ళమ్మ ఆమె కలిసి ఒక అందులో అడ్వాన్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ ఆ జాబ్ ఒక 6 months చేసి ఆ ఉద్యోగం బంద్ చేసిన తర్వాత అసలు ఎంత పొజిషన్ అంటే అప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు అటువంటి టైంలో వైష్ణవి అసలు ఎంత కష్టపడేది అంటే అసలు ఇంటి దగ్గర ఉంటే నేను ఏదో పై మాట చెప్పట్లేదు ఇది వైష్ణవి అని చెప్పట్లేదు ఆవిడ మీరు కూడా అంతే కష్టపడతారు నేను చెప్తున్నా మన పిల్లలు చాలా గ్రేట్ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఎవరు ఎందుకంటే పిచ్చి పిచ్చి అలవాట్లు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి లక్షణాలు బయట చూస్తే పేరెంట్స్ వినపడకపోవడం పేరెంట్స్ లెక్క చేయకపోవడం పేరెంట్స్ ఎంత ఇచ్చినా కేర్ చేయకపోవడం పేరెంట్స్ ఎంతమంది చూసుకున్నా కేర్ చేయకపోవడం అట్లా చాలా ఉంది కానీ మన పిల్లల్లో మాత్రం ఆ లక్షణం మాత్రం మనకు అదృష్టం బాగుండి మనకు అది ఓకే ఓకే అది వైష్ణవి అసలు నిజంగా ఆ టైంలో అసలు ఎంత క్రష్ ఏమంటారు వైష్ణవ్ క్రష్ కాదు ఇంగ్లీష్ స్ట్రెస్ గురైందంటే అసలు మామూలు స్ట్రెస్ గురి కాదు ఆ టైంలో స్ట్రెస్ వైష్ణవి అసలు అప్పుడు నాకు వైష్ణవిలో నాకు కరెక్ట్ ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మ ఎంసెట్ రాడే నేను ఎంసెట్ రాయని పాడు రాయను నాకు ఐడి రాలేదు కదా అంత కోపంగా అంత సీరియస్ ఉన్న వైష్ణవి అసలు ఎంత టర్న్ అయిందంటే అసలు ఆ టర్నింగ్ గ్రేట్ టర్నింగ్ చాలా సింపుల్ గా చాలా ఏది చేసిన అడ్జస్ట్ కావడం ఏదన్నా అడ్జస్ట్ కావడం ఎక్కడ పోయి అడ్జస్ట్ అయిపోవడం
చాలా అసలు అడ్జస్ట్మెంట్ అనేది ఇక నీకు వైష్ణవి గురించి ఎక్కువైతే బాగుండదు. అట్లే మాకు మా అదృష్టం బాగుండి మా అనిరుద్ధ్ గారిని దొరికినట్టు అనిపిస్తుంది. అంటే ఇంకొకటి చాలా ఎక్స్టెండ్ చేస్తుంది స్పీచ్. అందరూ మాట్లాడడం చాలా కష్టం. అదే మా వేరే వాళ్ళు మాట్లాడడం కష్టం. నేను మళ్ళీ ఒకటి చెప్తానండి, చాలా ఇంకా చెప్పాలని చాలా మంది గంటల గురించి మాట్లాడచ్చు, కానీ నేను ఇవాళ ఒక్కటి మాత్రం గొప్పగా చెప్తానండి. పావని ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చిందంటే పావని ఉద్యోగం వచ్చింది. అప్పుడు జీరో లేదు, పావని ఉద్యోగం ఉంటే నేను ఏం చేసినా నాకేం కాదు, నాకు ఒక శాలరీ వస్తుంది, నాకు ఒక నమ్మకం వస్తుంది. ఆ పావని ఉద్యోగం వల్ల నాకు ఒకటి నిజంగా నాకు వచ్చే ధైర్యం పావని ఉద్యోగం అని వచ్చి పురోహితం చెప్తున్నాగా, పురోహితం టేబుల్ కార్డులు పెట్టి మంత్రాలు నేర్చుకుని అసలు ఇక ఆ పిచ్చి చెప్పాలంటే మీకు చెప్పండి. దానికి పుస్తకాలు రాయిస్తాను గురించి అంత పిచ్చి ఎవరికి కూడా. హరిబాబాయ్ నిద్రలో కూడా మంత్రాలు చదివినాడు ఒకసారి, నిద్రలో కూడా మంత్రాలు వెలువేసి ఆయనతో పాటు నేను కూడా పోయి. కానీ వాళ్ళ గురువు గారు ఆయనకు ఎక్కువ చెప్పేది, నాకు తక్కువ చెప్పేది. నాకు నచ్చలేదు. అది కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చిననుకో అది మనకు నచ్చదు కదా. కాబట్టి అప్పుడు మనం వచ్చి టేబుల్ కార్డు పెట్టుకొని నాతో నేర్చుకుని పాడే పుస్తకాలు, జాతకాల పుస్తకాలు, నేను చూసిన పుస్తకాలు, జాతకాలు చూసిన పుస్తకాలు, నేను కొన్ని పుస్తకాలు ఎవరైనా పోవచ్చు. అన్ని పుస్తకాలు కొని దాన్ని రిసెర్చ్ చేసి జాతకాలు నేను చేసిన జపాలు ఒకరోజు మీద ఆశ్చర్యపోతానండి. ఒకరోజు 4 జపాలు 5 జపాలు. నా సంపాదన అప్పట్లోనే 1,00,000 క్రాస్ చేసాను. 1 month లో 1,00,000 దాటిచ్చేది. 2014 బిఫోర్ నేను 1,00,000 కంటే ఎక్కువ సంపాదించేది, 1 lakh కంటే ఎక్కువ సంపాదించేది. నేను నిజంగా చెప్తున్నాను, ఇంకా 1,00,000 కంటే ఎక్కువ తక్కువైతే కాదు, యావరేజ్గా. లాస్ట్ పెళ్లి హరిబాబాయ్తో నేను ఇద్దరు కలిసిపోయినాం. పెళ్లి 3 వేసుకున్నాం, 50,000 ఇస్తున్నా పెళ్లికి. నేను బాబాయ్ కూడా సాక్షి వేరే చెప్పాలి, నీకు గొప్ప చెప్పుకుంటే ఏం లేదు, ఆయన కూడా వచ్చింది ఇక్కడికి, ఆయన చెప్పడానికి ఆయన కూడా వచ్చింది. 50,000 ఇస్తున్నా ఆ పెళ్లికి. నేను చెప్తున్నా పురోహితలో పీక్ స్టేజ్లోకి పోయింది నేను. ఆ పిచ్చి మీద మళ్ళీ ఈ స్టేజ్లోకి వచ్చి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ స్కూల్ కూడా ఆ స్టేజ్ వచ్చినా, ఇక్కడ మారే ఉంది. నేను ఇంకా లాస్ట్ టైం ఫైవ్ కూడా చెప్తానండి. యాక్చువల్గా ఎందుకు బాగా గురించి చెప్తానంటే అసలు ఆడవాళ్ళకు ఉన్న కష్టాలు అయితే నాకైతే అసలు నిజంగా చెప్తానండి. నేను ఇది రియల్గా చెప్తానండి. రియల్ లైఫ్లో నేను చూసి చెప్తున్నాను. నా స్టాఫ్ని చూసిన, భావన చూసిన, ఇందు చూసినా చెప్తానండి. నిజంగా లేడీస్కి ఉన్న కష్టం అయితే ఎవరికి ఏ జెంట్స్ మనం అనుకుంటున్నాం అంటే 1 month నుంచి పని నడుస్తుంది. ఆ పనిలో నేను కూడా చేసి చాలా పనులు చేస్తాను. నాకు సర్షన్ చెప్తా, కానీ లాస్ట్ కొంచెం అలసిపోయి నేను రెస్ట్ తీసుకున్నాను. భావన మాత్రం రెస్ట్ తీసుకున్నాను. కావాలని నేను చెప్పండి, నేను ఏ ఆడవాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకోరండి. అసలు వాళ్ళకి ఏ పని, అసలు ఎంత పని అంటే వాళ్ళకి అసలు ఇంట్లో పని అసలు వాళ్ళకి గ్రేట్ అండి. అసలు లేడీస్ అంత గ్రేట్. నిజంగా చెప్తాను, నేను మనస్ఫూర్తి చెప్తాను, బయటికి పట్టలేదు అనేది నేను రియల్గా చెప్తున్నా. అసలు వాళ్ళ కష్టం చూస్తే నాకు ఒకసారి వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు. అయినా సరే సపోర్ట్ చేసుకుంటాం. మోర్ నాలాంటి వాళ్ళు అయితే ఇంకా సపోర్ట్ అంటే చాలా బాగుండాలంటే చాలా కష్టం. ఇంకా నేను ఎప్పుడు ఎట్లుంటారో నాకే తెలియదు, దాన్ని ఆ మూడు ఎప్పుడు ఎట్లు నాకే తెలియదు. నాలాంటి సపోర్ట్ చేయడం అటువంటి ఆడవాళ్ళకి నిజంగా వాళ్ళ గ్రేట్నెస్ వాళ్ళకి చెప్తాను. నిజంగానండి లేడీస్ తర్వాతనే జెంట్స్ అండి. రియల్గా చెప్తున్నాండి మాత్రం. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చినాం, ఒక్కరోజు వంట చేసి చూద్దాం, మనం ఒక 10 రోజులు కంటిన్యూ వంట చేసి చూద్దాం. మన వల్ల అయితే ఎవరి వల్ల కాదు, నాకు చెప్తున్నా కదా, ఎవరి వల్ల కాదు. ఆ పని చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అసలు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు లేడీస్. నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా గొప్ప చెప్పాలంటే చాలా గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు. పావని కూడా చాలా గొప్పది. పావంతో పాటు మీరందరూ కూడా గొప్ప వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ లో వైష్ణవి నాకు. ఓల్డెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ లో వైష్ణవి నాకు. అంత ఓల్డ్ అయితే అంత ఓల్డ్ 20 పెట్టిండ్రా 22 సో అది మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు చాలా చాలా అంటే చాలా మెమరీస్ ఉంది నాకు వైష్ణవితో. ముషంపల్లిలో కానీ, బావగారి ఇంట్లో కానీ, ఎక్కడికైనా. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడంటే నాకు ఉపనయనం అయినప్పుడు సమ్మర్ లో నేను సంధ్యావందనం నేర్చుకోవడానికి శేషంగా తాత వాళ్ళ ఇంటికి వచ్చేది ప్రతిరోజు మార్నింగ్. వచ్చిన ప్రతి రోజు అదే సందు దొరికింది. ఇంటికి పోతే మళ్ళీ చదువుకోవాలి, అది సందు దొరికింది. సైకిల్ వచ్చేటోంది, డైరెక్ట్ పిల్లవాళ్ళ బావగారింటికి పోయేటోంది. ఇదే బావగారింటికి పోయేటోంది. మళ్ళీ సాయంత్రం పోయి సంధ్యావందనం చేసుకొని ఇదే ఇల్లు. అయితే అప్పుడు చాలా అంటే అసలు అదొకటి. అండ్ అసలు వైషు గురించి చెప్తా, బాబు పిన్వాళ్ళ గురించి కూడా చెప్తారు ఒక 2 నిమిషాలు. సో అప్పుడు చాలా మెమరీస్. విశాల్ గారు కూడా అప్పుడు చిన్నపిల్లగాడు.
అట్లా చాలా నేర్చుకున్నాను. నాకు మెయిన్ ఒక స్పెషల్ మెమరీ ఏంటంటే అప్పుడు బాగా వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు, 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళకి పాన్ పిన్ని మా నలుగురికి క్విజ్ పెట్టేది. వయసు గుర్తుందా? క్విజ్ పెట్టి మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం, చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ అప్పుడు కూడా నేను చెప్పినట్టు నేను ఆయన సమ్మర్ మొత్తం నాకు తెలిసి చాలా రోజులు బయట ఉంటాం వాళ్ళ ఇంటికి. ప్రతిసారి అప్పుడు పిన్ని పద్యాలు వేయించేది మాకు, ఎక్కలు కట్టించు ఎక్కని చెప్పు ఆ ఎక్కని చెప్పు అని నేర్పించేది. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే నాకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి 4th క్లాస్ 2008 ఆ టైంలో అమ్మ ప్రెగ్నెంట్. అప్పుడు మా నాన్న మాలేసుకున్నప్పుడు బాబాయ్ కూడా వేసుకున్నట్టుంది. నాకు తెలిసి 40 రోజులు దీక్ష చేస్తే నాకు తెలిసి 30 రోజులు నైట్ భిక్ష పవన్ పిన్ని వండిన భిక్ష చేసింది. ఒక్కసారి కూడా నేనైతే ఎప్పుడు విసుక్కోవడం అట్లయితే నేను ఎప్పుడు చూడలేదు. అందులో ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చింతలు పుట్టినప్పుడు మాత్రం బాబాయ్ పిన్ని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను. సూపర్ సపోర్ట్ చింతలు పుట్టినప్పుడు మాత్రం. ఎందుకంటే అసలు పిన్నే చేసింది, నాకు పిన్ని పెట్టే 5 బాక్స్ పెట్టింది కూడా చిన్నప్పుడు. అప్పుడైతే 20 రోజులు 21st డే వరకు ఉంది బాబాయ్ గుర్తుగా. పిన్ని అయితే ప్రతి రోజు నాకు బాక్స్ పెట్టడం, ఇంట్లో అమ్మ వాళ్ళకి సవరించుకోవడం. 20 days పిన్ని కూడా లీవ్ తీసుకున్నట్టుంది, నాకు గుర్తులేదు. కానీ థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని. సో దాని తర్వాత బాబాయ్ గురించి చెప్పాలంటే బాబాయ్ కూడా నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్. నాకు కూడా ఇట్లా బిజినెస్ పెట్టాలి, ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలని కోరికలు ఉంటాయి. సో బాబాయ్ నేను మామూలుగా విషయాలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ ఎగ్జాంపుల్ ఇస్తూనే ఉంటా. సో చాలా అంటే నేను చూసినా కదా అప్పుడు ఎంత పిచ్చి కింద పడి దాని యూనిఫామ్ దగ్గర నుంచి దాని కరికులం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్ ఓరియంటెడ్ గా చేసి చాలా తొందరగా పెట్టి చాలా తొందరగా సక్సెస్ఫుల్ అయింది. సో అది కూడా చాలా మంచి విషయం. అండ్ వైషు గురించి ఒక 2 minutes మాట్లాడి నేను ధన్యవాదాలు. సో వైషు నేను వైషు క్లోజా కాదా అంటే ఆ క్వశ్చన్ కి నాకే ఆన్సర్ అర్థం కాదు. చాలా క్లోజ్ కాదు కూడా. సో అది ఎక్కడో చిన్న మధ్యలో ఉంటుంది. సో చాలా విషయాలు వైషు విషయాలు నాకు తెలుసు, నా విషయం వైషుకి తెలుసు. అట్లా తర్వాత అండ్ చాలా మంచిది వైష్, చాలా మంచి ఎనర్జీ ఉంటది వైషులో. అండ్ మొన్న గోవా ట్రిప్ లో కూడా చూసిన ఫుల్ ఫన్ గర్ల్, ఫుల్ ఎంజాయ్ మంచిగా చేస్తుంది, హ్యాపీగా ఉంటది, అందరికి హ్యాపీనెస్ పంచుతుంది. సో అట్లే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బావని కూడా చూసిన నేను, బావ వైషు ఫుల్ సింక్ ఫుల్ సెట్. ఓకే ఫుల్ వాళ్ళు సూపర్ ఉండబోతున్నారు. బావ కూడా మనలో ఒక 6 months లో ఈ స్టేజ్ లో డాన్స్ చేపిస్తాం. బావ సో 6 months అంటే కార్తీక్ గారి పెళ్లి ఆల్రెడీ మైక్ తీసుకొని ఎందరో ముందు మాట్లాడుతున్నారు కదా వాళ్ళిద్దరు. నేను బయటికి కనిపించడానికి నేను పెద్ద ఇట్లా ఆలోచించాను. నేను ఎంత కాంపిటేటివ్ అంటే నా మైండ్ లో ఎవరు తెలియదు. నాకు తెలిసి అమ్మ వాళ్ళకి కూడా తెలిసిండదు, ఇది నా మనసులో ఉంటుంది. ఎప్పుడు నేను చాలా కాంపిటేటివ్ పర్సన్. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా బావని చూసినప్పుడు ప్రతిసారి మా బావ దీంట్లో నాకు ఎందుకు లేదు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఏంటిదంటే ఇక్కడ చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో అమ్మవారి గుడిలో ఒకసారి మాలలు కట్టుకుంటుండే శబరికి వెళ్ళడానికి. బాబాకి మాల లేకుండే కానీ మీరు తీసుకెళ్ళారు పెద్దవాళ్ళు. నేను అప్పుడు ఏమి బాబాయ్ కూడా ఉన్నట్టు కొడుతు నాకు చిన్నప్పుడు. నేను ఫుల్ తెచ్చాను, తీసుకెళ్ళట్లేదని తర్వాత తీసుకెళ్ళాలి. అది ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత అది నేను ఇచ్చిన ఇనిషియల్ గా నిర్ణయించినప్పుడు అయితే ఎవరు తీసుకెళ్ళలేదు. అది అంటే ఎట్లా అంటే మా బావ వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్ళలేదు అని అంటే కాంపిటేటివ్ ఆలోచించి అంటే నేను అలా
కాంపిటేటివ్నెస్ నాలో తీసుకొచ్చింది వీళ్ళిద్దరే. అంటే అన్నిట్లలో ఇప్పుడు నేను బయటికి అయితే చెప్పలేను, ఇది మొదటిసారి చెప్తున్నాను. నేను ఇట్లా ఎవరు ఆలోచించున్నారు, నేను కాంపిటేటివ్ ఆలోచిస్తాను నా మనసులో, ఎవరు అనుకుంటున్నారు చెప్తున్నా. అమ్మ నాన్నలు కూడా తెలిసిందో తెలియదు ఇట్లా. నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను ఏదో కాంపిటేటివ్ వీళ్ళకి వచ్చింది నాకు ఎందుకు లేదని. అట్లా ఫస్ట్ కార్తీక్ బాగా నాకు అలవాటు చేసిందని చెప్తున్నా. మా బావ ఇంకా వదిన ఫ్రెండ్షిప్ చాలా మంచిది. ఇన్ఫాక్ట్ నాకు విశాల్ కింద క్లోజ్ అయింది వీళ్ళిద్దరి వల్లనే. వాళ్ళిద్దరిని చూసి మేము ఇద్దరం నేర్చుకున్నామండి. విశాల్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, అసలు ఎలా మాట్లాడాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉండాలి అందరితోటి, అదంతా. ఇంకోటి నేను చిన్నప్పుడు ఎవరితో మాట్లాడేవాడిని కాదు, పలకరించేవాడిని కాదు. ఇది ఎవరికి ఎంతమంది తెలిసింది? అందరు తెలిసింది. నేను చూసి నేర్చుకుంది వదిన దగ్గర, ఇంకా బావ దగ్గర. ఇది కూడా చాలా క్వాలిటీ మీకు తెలియదు, చెప్పుకుంటూ వస్తే వస్తూనే ఉంటాయి అన్ని క్వాలిటీస్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను, ఎవరు తెలియదు కానీ ఇది నిజం. ఫస్ట్ బెస్ట్ టీచర్ యాక్చువల్లీ చెప్పాలంటే వాడు లైక్ 6th క్లాస్ లో నన్ను మా మమ్మీ చదువుకో అంటే నాకు జీపీ పెరిగేది ఫుల్ గా. కాకపోతే మా అన్నయ్య మంచిగా సీట్ సంపాదించాడని ఇంకా ఖచ్చితంగా చదవాలి నేను కూడా, లేకపోతే సో ఇంకా వాడు నాకు టీచ్ చేసిండు 6th క్లాస్ లో ఫుల్ గా. కరోనా మొత్తం నాకు నాన్నగా టీచ్ చేసిన చదవాలని కొద్దిగా గొప్ప వచ్చాను నేను చెప్పుకుంటున్నా. ఫుల్ అసలు నేను అన్నయ్య ఫుల్ కూర్చున్న తర్వాత గొడవలు పెట్టుకుంటాం మధ్యలో. మా మమ్మీ వచ్చి తిడుతుంది. అదే రొటీన్ రోజు, ఎప్పుడు అదే రొటీన్ జరుగుతుంది. మాకు 3 రావడానికి మా మమ్మీ వాత పెట్టమంటాం ఒకసారి. ఒక ఇల్లంతా తిరిగిన తర్వాత అప్పుడు 3 వస్తాయి చదవడానికి. ఇక అప్పుడు కూర్చున్న తర్వాత ఒక 2-3 hours వాడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పిండు ఫుల్ గా. ఇక నాకు దాన్ని బట్టి ఇప్పుడు నా బేసిక్ స్ట్రాంగ్ అంటే పక్క నాన్నగాడే కారణం. ఇంకా నాన్నగారు నా ప్రతి ఒక్క మంచి మెమరబుల్ మూమెంట్ లో ఖచ్చితంగా పక్కనే ఉండు. అప్పుడప్పుడు వాడు ముంబైలో ఉన్నా బెంగళూరులో ఉన్నా కానీ నా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ అన్న చేసి పక్క వచ్చేవాడు. లైక్ ఇప్పుడు నాకు 10th లో SPL అయినప్పుడు నేను వాడు వస్తానని ఊహించలేదు. కాకపోతే వాడు సడన్ గా వచ్చి నేను నా చెల్లి ఇంత పెద్ద ఈవెంట్ లో నేను ఉండకపోతే ఎట్లా అని చెప్పి వచ్చిండు. నాకు ఫుల్ సంతోషమైంది. నేను మార్చ్ పాస్ చేసేటప్పుడు కూడా వాడు చూస్తుంటే ఫుల్ వాడి కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంటది. ఫుల్ సంతోషంగా ఉండేవాడు అప్పుడు. ఒక 5th వరకు అంత క్లోజ్ అయ్యారు కానీ అక్క నేను 6th క్లాస్ నుంచి ఫుల్ క్లోజ్ అయినాం మేమిద్దరం. లైక్ ఇప్పుడు ఫుల్ భయపడతాం అన్నమాట ప్రతిసారి. కొంచెం మంచి మా అన్నయ్య అంటే స్ట్రిక్ట్ పర్సన్, వాడు పెద్దలతో మాట్లాడతాడు కానీ ఇప్పుడు మాతో కొంచెం గాలి చేయడానికి వైశాఖ ఫుల్ పిల్లలతో మా అన్నయ్య అంటే ఇన్వాల్వ్ అవ్వడు. వైశాఖ వల్ల మేము కొంచెం మంచి గేమ్స్ చిల్లైతాం ఫుల్ గా. వైశాఖతో ముషంపల్లిలో ప్రతిసారి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం.